డాక్టర్ గారు, సెక్స్లో సుఖప్రాప్తి స్త్రీకే ఎక్కువ ఉంటుందా, పురుషునికే ఎక్కువ ఉంటుందా? సుఖప్రాప్తి అనేది మనసుకు సంబంధించినదండి. అంచేత సెక్స్లో సుఖప్రాప్తి అనేది దాదాపు ఇద్దరు ఒకటేలాగా ఉంటుంది. అయితే సెక్స్లో పాల్గొన్నప్పుడు తృప్తి అనేది ఒక రకమైనది కొంతమంది స్త్రీలలో కామనాళ్ళు ఎక్కువగా ఉండి వాళ్ళల్లో ఎక్కడ యోని దగ్గర కామనాళ్ళు ఎక్కువ ఉండి కొంత ఎక్కువగా కూడా ఉంటుంది స్త్రీలకి. కానీ మనసు పడకపోతే కామనాళ్ళు ఎక్కువ దండుగే. కానీ మగవాళ్ళలో ఉండే కామనాళ్ళ కంటే, మగవాళ్ళు ఉండే నర్వ్ ఎండింగ్స్ కంటే స్త్రీ జన్నేంద్రియాల దగ్గర కామనాళ్ళు ఎక్కువ ఉంటాయి. దానివల్ల వాళ్ళు నిజంగా మనసు పడ్డట్లయితే, నిజంగా వాళ్ళు ప్రేరణ పొందేట్లయితే, చక్కగా చేసేట్లయితే వాళ్ళు మగవాడి కంటే ఎక్కువ థ్రిల్ పొందుతారు, వాళ్ళు అనుభూతిని పొందుతారు, ఆస్వాదిస్తారు, హాయిగా ఫీల్ అవుతారు మగవాళ్ళకి. కానీ నర్వ్ ఎండింగ్స్ ఒక్కటే ప్రెషర్ కోసం కాదు, ఒకటి మూడ్ ఎలివేట్ అవ్వాలి. అంతే నర్వ్ ఎండింగ్స్ ఎక్కువ ఉన్నప్పటికీ, నర్వ్ బడ్స్ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళలో డోపమిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ ఉన్నాయే, ఇవి ఎక్కువగా సెక్షువల్ ప్రెషర్. అంటే మగవాడు కూడా ఆడవాళ్ళతో సమానంగానే ఎంజాయ్ చేస్తాడు. అంచేత నర్వ్ ఎండింగ్స్ కంటే కూడా ప్రధానంగా డోపమిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, సెరోటోనిన్ ఇవి ప్రధానము. దీనివల్ల దాదాపు మనసు పడ్డప్పుడు, ఎక్సైట్ అయినప్పుడు స్త్రీలు పురుషులు దాదాపు ఒకటేలాగా ఎంజాయ్ చేస్తారు. అంచేత ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళతో అనేది అలాగే లేదు.